ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 48 నుంచి 51 పేజీ వరకు భారతదేశంలో వికేంద్రీకరణ. సమైక్య ప్రభుత్వాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ అంచెల ప్రభుత్వాలు ఉంటాయని మనం పేర్కొన్నాం. మన దేశంలోని 2 అంచెల ప్రభుత్వాల గురించి మనం ఇప్పటి వరకు చర్చించాం. కానీ భారతదేశం వంటి విశాల దేశాన్ని ఈ 2 అంచెల ద్వారా మాత్రమే నడపలేము. భారతదేశంలోని రాష్ట్రాలు ఐరోపాలోని స్వతంత్ర దేశాలంత పెద్దవి. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ దేనికంటే పెద్ద అంటే రష్యా కంటే పెద్దది. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ దేనికంటే పెద్ద అంటే రష్యా కంటే పెద్దది. మహారాష్ట్ర సుమారుగా దేని అంత పెద్దదంటే జర్మనీ అంత పెద్దది. మహారాష్ట్ర సుమారుగా దేని అంత పెద్ద అంటే జర్మనీ అంత పెద్దది. చాలా రాష్ట్రాల అంతర్గత వైవిధ్యం ఉంది. అందుకని ఈ రాష్ట్రాల లోపల కూడా అధికార విభజన అవసరం ఉంది. భారత సమైక్యలో అధికార విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దిగువన మరొక అంచె ప్రభుత్వం అవసరం ఉంది. అధికార వికేంద్రీకరణకు ఇది హేతు. ఈ విధంగా 3వ అంచెగా ఏమి ఏర్పడ్డాయంటే స్థానిక ప్రభుత్వాలు. చాలా రాష్ట్రాల్లో అంతర్గత వైవిధ్యం ఉంది. అందువల్ల ఈ రాష్ట్రాల లోపల కూడా అధికార విభజన అవసరం ఉంది. భారత సమైక్యలో అధికారాల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వాల దిగువన మరొక అంచె ప్రభుత్వం అవసరం ఉంటుంది. మరొక అంచె ప్రభుత్వం అవసరం ఉంది. అధికార వికేంద్రీకరణకు ఇది హేతువు. ఈ విధంగా 3వ అంచెగా ఏమి ఏర్పడ్డాయంటే స్థానిక ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడం ఏమనంటారంటే వికేంద్రీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడం ఏమంటారంటే వికేంద్రీకరణ. ఈ వికేంద్రీకరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా సమస్యలను అంశాలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవడం. ఈ వికేంద్రీకరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా సమస్యలను అంశాలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవడం. ఎవరికి తమ సమస్యల గురించిన మెరుగైన అవగాహన ఉంటుంది, విషయాలను ఎలా నిర్వహించాలి, డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే విషయాలపై వారికి మెరుగైన ఆలోచనలు ఉంటాయంటే స్థానిక ప్రజలకు. ఎవరికి తమ సమస్యల గురించి మెరుగైన అవగాహన ఉంటుంది, విషయాలను ఎలా నిర్వహించాలి, డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే విషయాలపై వారికి మెరుగైన ఆలోచనలు ఉంటాయంటే స్థానిక ప్రజలకు. దీనితో పాటు దేనిలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారంటే నిర్ణయీకరణలో. దీనితో పాటు దేనిలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారంటే నిర్ణయీకరణలో. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి భాగస్వామ్య అలవాటు పెంపొందించడానికి దోహదపడుతుందంటే ప్రజల. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి భాగస్వామ్య అలవాటును పెంపొందించడానికి దోహదపడుతుందంటే ప్రజల. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక స్వపరిపాలన సాధించడానికి ఏ ప్రభుత్వ ఏర్పాటు ఉత్తమ మార్గం అంటే స్థానిక ప్రభుత్వ. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక స్వపరిపాలన సాధించడానికి ఏ ప్రభుత్వ ఏర్పాటు ఉత్తమ మార్గం అంటే స్థానిక ప్రభుత్వ. వికేంద్రీకరణ ఆవశ్యకతను మన ఏది గుర్తించిందంటే రాజ్యాంగం. వికేంద్రీకరణ ఆవశ్యకతను ఏది గుర్తించిందంటే మన రాజ్యాంగం అనేది గుర్తించింది. అప్పటి నుంచి గ్రామాలు పట్టణాల స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు ఏమి ఏర్పాటు చేశారంటే గ్రామాల్లో పంచాయతీలను, పట్టణాల్లో మున్సిపాలిటీలను. అన్ని రాష్ట్రాల్లో అంటే రాష్ట్రం కంటే కింది స్థాయిలో ఏమి ఏర్పాటు చేసినట్టు గ్రామాల్లో అయితే పంచాయతీలను, పట్టణాలు, మున్సిపాలిటీలను. అయితే ఇవి నేరుగా ఏ ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. ఈ స్థానిక ప్రభుత్వాలను నియమిత కాలంలో ఎన్నికలు జరపడం లేదు. స్థానిక ప్రభుత్వాల సొంత అధికారాలు కానీ లేదా వనరులు కానీ లేవు. అందువల్ల వాస్తవానికి ఇది చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. ఏది చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు అంటే వికేంద్రీకరణ అనేది చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. ఈ స్థానిక ప్రభుత్వాలకు నియమిత కాలంలో ఎన్నికలు జరపడం లేదు. స్థానిక ప్రభుత్వాలు సొంత అధికారాలు కానీ లేదా వనరులు కానీ లేవు. అందువల్ల వాస్తవానికి ఏది చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు అంటే వికేంద్రీకరణ అనేది చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. అధికార వికేంద్రీకరణ దిశగా ఎప్పుడు ఒక పెద్ద అడుగు పడింది అంటే 1992లో. అధికార వికేంద్రీకరణ దిశగా ఎప్పుడు ఒక పెద్ద అడుగు పడింది అంటే 1992లో. ప్రజాస్వామ్యం యొక్క 3వ అంచెని మరింత శక్తివంతంగా, ప్రభావవంతంగా చేయడానికి దేనిని సవరించారంటే రాజ్యాంగాన్ని. ప్రజాస్వామ్యం యొక్క 3వ అంచెని మరింత శక్తివంతంగా, ప్రభావవంతంగా చేయడానికి దేనిని సవరించారంటే రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు నియమిత కాలంలో ఏమి నిర్వహించడం రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి అంటే ఎన్నికలు. ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. ఈ ఎన్నికైన సంస్థల్లోనూ కార్యనిర్వాహక పదవుల్లోనూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి. ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయంటే కనీసం 3/1 స్థానాలు. ఎన్ని స్థానాలు ఈ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయంటే కనీసం 3/1 స్థానాలు. ప్రతి రాష్ట్రంలోనూ పంచాయతీ మరియు పురపాలక ఎన్నికలు నిర్వహించడానికి ఏ సంఘం అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేశారంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రతి రాష్ట్రంలోనూ పంచాయతీ మరియు పురపాలక ఎన్నికలు నిర్వహించడానికి ఏ సంఘం అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేశారంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అధికారాలని, కొంత ఆదాయాన్ని స్థానిక సంస్థలో పంచుకోవాలి. ఈ పంచుకునే విధానం రాష్ట్రాల మధ్య మారుతూ ఉంటుంది. గ్రామీణ స్థానిక ప్రభుత్వం ఏ పేరుతో పిలువబడుతుందంటే పంచాయతీరాజ్. గ్రామీణ స్థానిక ప్రభుత్వం ఏ పేరుతో పిలువబడుతుందంటే పంచాయతీరాజ్ అంటే పంచాయతీరాజ్గా పిలువబడుతుంది. సాధారణంగా ప్రతి గ్రామానికి లేదా కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని గ్రామాలకు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇది చాలామంది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్ అంటే వార్డు సభ్యులతో కూడిన
కౌన్సిల్. ఏదంటే గ్రామ పంచాయతీ అనేది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్ అంటే వార్డు సభ్యులతో కూడిన కౌన్సిల్. ఈ వార్డు సభ్యుని ఏమంటారంటే పంచ్ అని, వారి అధ్యక్షుని సర్పంచ్ అని అంటారు. ఈ వార్డు సభ్యుని పంచ్ అని అంటారు, వారి అధ్యక్షుని అంటే పంచ్ యొక్క అధ్యక్షుని సర్పంచ్ అంటారు. వారిని ఆ వార్డు లేదా గ్రామంలోని వయోజనులు ఎలా ఎన్నుకుంటారని ప్రత్యక్షంగా, వారిని ఆ వార్డు లేదా గ్రామంలోని వయోజనులు ఎలా ఎన్నుకుంటారని ప్రత్యక్షంగా. ఏది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ అంటే పంచాయతీ. ఏది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ అంటే పంచాయతీ. ఏది గ్రామసభ పర్యవేక్షణలో పనిచేస్తుందంటే పంచాయతీ. ఏది గ్రామసభ పర్యవేక్షణలో పనిచేస్తుందంటే పంచాయతీ. గ్రామంలోని వాటర్లంతా ఇందులో సభ్యులంటే గ్రామ సభలో, గ్రామంలోని వాటర్లంతా ఇందులో సభ్యులంటే గ్రామ సభలో సభ్యులు. గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ ఆమోదించడానికి, గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షించడానికి ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలంటే కనీసం 2 లేదా 3 సార్లు. గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ను ఆమోదించడానికి, గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షించడానికి ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలంటే కనీసం 2 లేదా 3 సార్లు. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే జిల్లా స్థాయి. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే జిల్లా స్థాయి వరకు. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారంటే పంచాయతీ సమితి లేదా బ్లాక్ లేదా మండలం. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారంటే పంచాయతీ సమితి లేదా బ్లాక్ లేదా మండలం అని పిలుస్తారు. ఈ ప్రాతినిధ్య సమూహంలోని సభ్యులను ఆ ప్రాంతంలోని ఏ సభ్యులు అందరూ ఎన్నుకుంటారని పంచాయతీ సభ్యులు. ఈ ప్రాతినిధ్య సమూహంలోని సభ్యులందరూ ఆ ప్రాంతంలోని ఏ సభ్యులందరూ ఎన్నుకుంటారంటే పంచాయతీ సభ్యులందరూ ఎన్నుకుంటారు. ఇక్కడ స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే జిల్లా స్థాయి వరకు వెళ్తుంది అంటున్నాం కదా. అలాగే కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారంటే కొన్ని గ్రామ పంచాయతీ సమితి లేదా బ్లాక్ లేదా మండలం అని పిలుస్తారు. అంటే కొన్ని గ్రామాలను కలిపి మండలం అంటారు, లేదా బ్లాక్ అంటారు, పంచాయతీ సమితి అంటారు. అలాగే ఈ ప్రాతినిధ్య సమూహంలోని సభ్యులను ఆ ప్రాంతంలోని ఏ సభ్యులందరూ ఎన్నుకుంటారంటే పంచాయతీ సభ్యులందరూ ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రాతినిధ్య ఈ బ్లాక్ ఈ మండలంలోని ప్రాతినిధ్య సమూహంలో సభ్యులను. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి దేనికి ఏర్పడతాయి అంటే జిల్లా పరిషత్గా. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి దేనికి ఏర్పడతాయి అంటే జిల్లా పరిషత్గా ఏర్పడతాయి. థ్యాంక్ యూ.